టీడీపీ జనసేన మధ్య టికెట్ కేటాయింపు నేతల మధ్య ఫైట్కు దారితీస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులు ఓవర్ యాక్షన్ చేశాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించడంతో జనసేనను ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినూత ఇంటి ముందు బాణసంచ కాల్చారు టీడీపీ శ్రేణులు. అంతటితో ఆకుండా నాయుడు బిల్డింగ్ ఏరియాలో నలుగురు జనసేన కార్యకర్తలపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. పొత్తులో భాగంగా కలిసి ఉండాల్సింది పోయి ఇలా దాడులు చేస్తారంటూ మండిపడుతున్నారు జనసేన నేతలు. పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. మేము మా అమ్మాయికి సీట్ రాలేదు, మేము పరామర్శించడానికి వస్తే మా మీదకి దాడులు చేస్తూ వచ్చారు, రచ్చలు వేస్తున్నారు. వచ్చి ఇదేమైనా న్యాయమేనా? టీడీపీ వాళ్ళకి తాగేసి వచ్చి డ్రగ్స్ ఇచ్చేసి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఇళ్ల మధ్యలో వచ్చి క్రాకర్స్ కాల్చడం ఏంది? ఇది ఎగతాళి చేయడమేనా వీళ్ళ పని? ఇదే నా పొత్తుల్లో భాగంగా వీళ్ళు అడుగుతున్నది. ఇద్దరు పొత్తులు అన్నాక ఒకరికి సీట్ వస్తే ఇంకొకరికి వచ్చినట్లే భావించాలి. ఇదేనా వీళ్ళు కిండలుగా చేసేది? ఇదేమైనా న్యాయమేనా వీళ్ళకి? ఇలా ఇంకొకసారి ఇలా జరిగిందంటే మేము మాత్రం సహించేది లేదు.